ఎక్కడ కూర్చున్నారు అంటే తగ్గింపు. బూడిద దేనికి సాదృశ్యంగా ఉంది అంటే తగ్గింపులకు సాదృశ్యంగా ఉంది. ఈ పాఠాల్లో కూడా 3 పాఠాల్లో కూడా చాలా క్లుప్తంగా వివరంగా ధ్యానం చేస్తే, కులంకషంగా మనం పరిశీలన చేస్తే, అందులో యెషయా గ్రంథంలో ప్రవచించిన ప్రవచన ఎలా ఉన్నాయి తెలుసా? మానవుని స్థితిగతులు ఎలా ఉన్నాయి, లేకపోతే మానవుడు నేటి వరకు లేదా అలనాడు ఇజ్రాయేల్ మొదలుకొని నేటి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితం ఎలా ఉంది దాంట్లో సుస్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక స్వార్థ పాఠ్య భాగంలో క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్న నీ జీవితము ఆ క్రైస్తవ్యాన్ని ఎలా కనపరచాలో అర్థం పట్టినట్టు ప్రతి వచనం కూడా 20వ వచనం నుంచి 49వ వచనం వరకు కూడా మనం చదవగలం. ఆ వచనాలన్నీ కూడా మన ఇంటికి వెళ్ళి స్పష్టంగా చదువుకుంటే అర్థమవుతుంది. ఇక పత్రిక పాఠ్య భాగము నువ్వు ఏమై ఉండాలో తెలియజేస్తుంది. ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నా, ఒకవేళ చీకటిగా ఉన్నావేమో వెలుగై ఉండాలని పత్రిక పాఠ్య భాగము తెలియజేస్తుంది. కొన్ని వాటిని నన్ను గుర్తు చేసేసి చాలా టైం అయిపోయింది అని అనుకోకముందే వెనక చూస్తే ఒక గడియారం, ఎదురు చూస్తే ఒక గడియారం అనుకుంటుంది కనుక ఇక నుంచి నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, ఒకవేళ నన్ను విన్నాను కూడా పర్లేదు, మీకు మీరుగా వెచ్చించిన సమయాల గురించి కొనుక్కొని వచ్చే ఆశీర్వాదాలు మాత్రం పోగొట్టుకోండి. మీరు ఎక్కడ ఉన్నారు అంటే దేవుని సన్నిధిలోనే ఉన్నారు. దేవుని సన్నిధిలో నువ్వు ఆకలి తప్పులతో ఉన్నా, బలహీనత, ఇప్పుడు మనం బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ డౌన్ అయిపోయింది, ఆ దేవుడు ఫాలో చేయకపోతే ఈ విషయాలు గమనించుకుని ఇది అక్కడ చెప్పేవాడిని నిందించే పర్లేదు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, మీకు మీరుగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దండి. అంతదాకా ఉండి చివరి టైంలో ఈ మాటలు మర్చిపోయి ఆ గడియారం చూసి ఎంత టైం అయిపోయినా అంత టైం మీ టైమే అయిపోతుంది. మీ టైంకి ముగించేస్తుంది. కానీ మీకు వచ్చే ఆశీర్వాదాలు మీ ముట్టుతో మీరు పోగొట్టుకోవద్దని చెప్తున్నాను. ఎందుకంటే 40 రోజులు ప్రార్థనలు ఉంటాయి. 40 రోజులు ప్రార్థనలు ఉంటాయి. ఆ టైంలో మీరు ఆశీర్వదింపబడతారు. ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఈ లెక్క దినాల గురించి లేదా. అందుకనే చాలామంది ఏమంటారంటే ఇది ఆచరిస్తున్నారు, లేదా 5వ సహోదరుల ఆచారం. ఇంకా లోతుకెళ్తే మన చరిత్రకారులు ఏమంటారంటే ఒక దేవత పేరు మీద వచ్చిన ఆచారం అని చెప్తూ ఉంటారు. అయితే అంతేనంటారా అంటే ఇది ఆచారం కాదు. నా పితరులు లేకపోతే ఈ దేశాన్ని పరిపాలించిన క్రైస్తవ బ్రిటిష్ వారు, లేకపోతే అప్పుడు వచ్చిన మిషనరీలు దేవునికి మానవుని దగ్గర చేయాలని లేకపోతే ఏఎల్సీ వారు కూడా ఆలోచన చేసి లెక్కనే దాన్ని పొందుపరిచి, పరిశుద్ధ గ్రంథంలో 40 దినాల ఉపవాసాలు ఉన్నాయి, కానీ లెట్టు అనే పదము నాకు తెలిసిన వాడు. లెట్టు అనగా చిగురించుట అర్థం. కానీ ఇది ఇలాగే 40 దినాల తర్వాత అంటే చాలామంది చాలా ఆచారాల్లో నేను చూస్తే ఒక డ్రెస్ కోడ్ పెట్టుకుని 40 డేస్ భక్తి చేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళని చూస్తే మామూలుగానే ఉంటారు. కానీ నా చేతిలో ఉన్న బైబిల్ అలా చెప్పట్లేదు. ఈ 40 రోజులు మాత్రమే భక్తి చేస్తే సరిపోదని చెప్పట్లేదు. ఈ 40 రోజుల్లో కూడా కొన్ని నిబంధనలు మనము పెట్టుకుంటూ ఉంటాం. అవి తప్ప అంటే తప్పు కాదు. నీ ఆచార స్థితి కోసం పెట్టుకుంటున్నావు, అది తప్పు కాదు. దాన్ని తప్పుపడతాకే లేదు. పౌరు గారు అందుకనే ఎలాంటి మాటలు మాట్లాడతారని, నేను నా దేహాన్ని నలగొట్టుకుంటానికి, లేకపోతే నా శరీరము ఇంకా దేవుడు మాంసం తినడం మానేస్తాను నేను అని చెప్తూ తినేవాడిని నిందించద్దు అంటున్నాడు కదా. నిందించదు. ఈ 40 రోజులు నీ వ్యక్తిగత భక్తిలో పెట్టుకున్న ఆచారాలు తప్పు కాదు. వ్రత దినాలు పాటించే నేను వాక్యం చెప్పిన కొన్ని వెలుగులు చెప్పేసి ముగించేస్తాను. నీకు నువ్వుగా మాంసం తిన్ను,
లేకపోతే ఉపవాసాలు ఉంటాను, మంచిది. పితరులు స్థాపించిన ఈ దినాల సంకల్పం కూడా అదే, దేవునికి దగ్గర అవ్వాలని, నీ సమయాన్ని దేవుడితో వెచ్చించాలని, నీవు దేవుడి కోసం ఏదైనా చేయాలని. అందుకని ఈ 2 దినాల్లో పాడే పాటలు ఏంటి, జరిగే ప్రార్థనలు ఏంటి, అవన్నీ కూడా మన ఆత్మీయ ఆధ్యాత్మిక స్థితిని వృద్ధిపరచడానికేనండి. నిజంగా నీకు నేను మనసు పెట్టి ఆలోచన చేస్తే ఎన్నో వర్తమానాలు నీకు మీ చెవులు వినిపించవలసిన లేదు. మనసు పెట్టి నీ గదులకి నువ్వు ఒక్క పాట పాడుకుంటే సరిపోతుంది, నువ్వు రక్షింపబడతావు. నీకు నువ్వుగా అపరాధిని యేసయ్యా అని పాడుకోలేదు. మనం అందరితో కలిపి పాడేస్తాం కాబట్టి వాటిలో ఉన్న ఆత్మీయత లేక ఒప్పుకోలు, ఆ భక్తి పారవశ్యం మనకి అర్థం కావట్లేదు. ఈ 2 దినాలు కూడా ఏఎల్సి వారు మనకిచ్చిన ఈ ఆచారమే కావచ్చు, లేకపోతే ఈ అలవాటే కావచ్చు, దీన్ని తప్పు పడతానికి లేదు. ఒక ఇతరులకు పడుతున్నారని వారేం చేస్తారంటే, అన్యుల పనులను ఇలాగే 40 రోజులు చేసిన తర్వాత మామూలుగా ఉంటారు. నూతన సంఘంలో పడి 40 రోజులు ఎలా చేసిన వాళ్ళు మామూలు అయిపోతారా, అందుకు ఆచరిస్తున్నారు, ప్రశ్నిస్తారు. కాదు, మనం నిరంతరము విశ్వాసం దేవుని రాజ్యంలో ఎత్తబడే వరకు కూడా ఆయన కొనసాగవలసిన ఆయన పిల్లలు. ఈ 40 రోజులు ఎందుకు ఈ మండల కాలం అంటే కనుక, నా ఆత్మీయ జీవితం ఒక ఎవరైనా దేవునికి దూరంగా ఉంది, ఇంకా ఎవరైనా దేవునికి దగ్గరికి రాకుండా లోకానుసారంగా ఉంటే, ఇప్పుడైనా 40 రోజులైనా దేవునితో సహవాసం చేయాలి, 40 రోజులు ప్రార్థన చేస్తే ప్రార్థనలకు వెళ్ళాలి అని ఒక తీర్మానం, ఒక ఆలోచన కలిగి ఉంటారని ఇది జరిగిస్తూ వస్తున్నారు. ఈ క్రమం తప్పు కాదు. ఇంకా చెప్పాలంటే అనేక కుటుంబాల్లో ఆ కుటుంబ పక్షంగా ప్రార్థన అనేది జరగదు, కుటుంబ ఆరాధన కూడా ఉండదు. ఇంకా మంచి ఆలోచన ఏమిటి అంటే, ప్రతి కుటుంబం పేరు మీద ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. సంఘం అనే దాంట్లో చేర్చబడిన ప్రతి కుటుంబం కోసం ప్రార్థన అనేది ఇక్కడ జరుగుతుంది. ప్రార్థన ఆ కుటుంబానికి ఆశీర్వాదం. అందుకనే ఇది ఖచ్చితంగా ఆచరించవలసిందే, దేవుణ్ణి ఆరాధించవలసిందే. దీన్ని ఆచారంగా చూడొద్దు. మన ఆత్మీయ జీవితాలను వృద్ధి చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం మాత్రమే గ్రహించాలి. ఇక బూడిద అంటే ఏంటో చెప్పుకున్నాం. దేనికి సాదృశ్యంగా ఉందంటే తగ్గింపునకు సాదృశ్యంగా ఉంది. చెప్పబడిన పాఠాల్లో కూడా అటువంటి తగ్గింపు లేని యెషయా చూడండి, 12వ వచనం కానీ చదివాం కదా, అదే వచనం కానీ చూడండి. ఏం కనపడుతున్నాయంట? మా దోషంలో మాకు ఏం కనపడుతున్నాయి? ఒకవేళ నువ్వు ఆగిపోయి వెలికి తిరిగి పరిశీలన చేసుకుంటే, నీ వయసు ఎంతని చెప్పుకుని, నీ వయసులో ఒక పుస్తకంగా మలుచుకుని, నీ వయసులో ప్రతిరోజు అనే పేజీని తిప్పుకుంటూ ఉంటే, ఆ పేజీలో ఏమున్నాయి కనపడతాయి, నీకుగా కనపడతాయి. బాహ్యంగా చేసినవి కాదు, రహస్యంగా చేసిన ప్రతిదీ నా జీవితం అనే పుస్తకం, లేక ఈ సంవత్సరంలో నేను చేసిన మంచి పనులు, లేక ఒక రోజులో నువ్వు చేసే మంచి పనులు, చెడ్డ పనులు, లేక ఏం చేసావని డైరీ రాసుకున్నట్టు చూసుకుంటే కనుక, లేకపోతే ప్రారంభము ఉదయం నుంచి సాయంత్రం ఎండయ్యే, లేక నువ్వు పడుకునే సమయానికి ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మనం చేసిన ప్రతిదీ కూడా మన ఎదుట కనపడుతుంది. అదే చెప్తున్నాడు భక్తుడు. ఇశ్రాయేలు ప్రజలకి చెప్పిన ఆ మాటలే ఈ ఉదయకాల సమయంలో, అదే మధ్యాహ్న కాల సమయంలో ఆత్మదేవుడుగా ఉండి నీకు నాకు మాట్లాడుతున్నాడు. నా దోషములు మనకి కనబడతాయి. ఎందుకు అంటే కనుక అవి మన ముందు ఉన్నాయి. అయితే దోషం ముందు పెట్టుకుని, ఒకవేళ పాపం ముందు పెట్టుకుని పరలోకి వెళ్ళగలమా అంటే అది కుదరదు. అది వాళ్ళు చెప్తున్నారు కదా, ముసుకనేది వెడలేకపోవాలి. అందుకే చెప్తున్నాడు 59వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. ఎవరికి అడ్డంగా వచ్చినాయట? అది నీ ఎదుగుతున్నాయని నువ్వు చూసుకుంటే కనుక, నీ దోషాల గురించి నువ్వు ఆలోచన చేసుకుంటే కనుక, ఎవరికి వారి ముందున్నాయి. ఆ అడ్డని నువ్వు తొలగించుకుంటే కనుక, అడ్డని నీ ఇంట్లో ఆ అడ్డని దోషం అనే పాపాన్ని నువ్వు తొలగించుకుంటే కనుక దేవుడికి దగ్గర అవుతావు. చూడండి, ఎజ్రా గ్రంథం కొన్ని మాటలు మాత్రం చెప్తాను. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం.
నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టు సిగ్గుపడి దేనిపైన మా దోషములు మన పాపములు మన వయసు నేను చెప్పాను కదా. ఒక చిన్నపిల్లలను చూసి ఏమంటామంటే మీరు వయసుకి మించిన మాట్లాడుతున్నారు, మీరు చేసేది వయసుకి మించిన పనులు అని అంటారు కదా. అందుకని దేవుని ఎదుటి నీ నా దోషాలు ఎక్కడైనా తలకు మించుకుని ఉన్నాయి. శాస్త్రి అని ఎద్ర చెప్తున్నాడు, ఎద్రకు ఆత్మదేవుడు రాయిస్తున్నాడు. మీ నా దోషం చదువుకోలేదు సార్. ఎక్కడికి ఉందంటే ఆకాశం ఎత్తుగా ఆ దోషాలు తీసివేయడానికి గట్టుగా ఉన్న పాపాన్ని తొలగించుకోవడానికి ఈ మండల కాల దీక్ష ప్రారంభ దినంలో ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. అదే ఎదురడానికి 9వ వచనం పడతాడు. చదువు. మా దుష్క్రియలను బట్టి అంటే ఇప్పటి వరకు కూడా చేసిన పాపము ఎలా ఉన్నది తెలుసా? ఎంతో ఎక్కువ ఆకాశం ఎత్తుగా ఉంటే కొన్ని పర్యాయాలు దేవుడు శిక్షిస్తూ గత నిమిషం మాత్రం కోపాన్ని చూపించి టెక్స్ట్ చేస్తున్నప్పుడు కొంచెం కానీ మన మీదకి వస్తున్నాయి. ఆ కొంచెం ఎలాగో అంటే కనుక ఒక్క పర్యాయం ఒక నిమిషం కోపం ఇస్తే ప్రపంచమంతా అల్లాడిపోయేలాగా కోవిడ్ వచ్చేస్తుంది, కరోనా అనేది వచ్చేస్తుంది. ఒక నిమిషం కోపం ఇస్తే దేవుడికి ఒక నిమిషం కోపం వస్తే ప్రపంచానికి లేదా ప్రతి మానవుడికి తెలియాలని 2019వ సంవత్సరంలో వచ్చిన కోవిడ్ లాంటిది వచ్చేస్తారు. లేదా ప్రపంచాన్ని కుదిపేసేలాగా కరోనా అనేది వచ్చేస్తుంది, ఎబోలా అనేది ఈ జబ్బులన్నీ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కొంచెం టెస్ట్ చేస్తాను, నేను పూర్తిగా నాశనం చేయలేదు. ఎప్పుడైనా గ్రహించుకుంటే కనుక ఎందుకు ఆ టెస్ట్మెంట్ నీకు, ఆ టెస్ట్ ఎందుకు నీకు అంటే కనుక ఆ దోషాన్ని ఎప్పుడైనా తీసివేసుకుని అడ్డుకోలేదని తొలగించుకుని దేవునికి సమీపంగా అవుతావని. నెహెమ్యా గ్రంథం చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. మా మీదకు వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా ఆయన నిన్ను అన్యాయస్తుడా? న్యాయవంతుడే. ఏ స్థితిలో నేను దేవుడు న్యాయవంతుడే. ఇలా పంపించాడని కొన్ని పర్యాయాలు ఏదో గొప్ప చాలా పవిత్రమైన బ్రతికేసినట్లు దేవుణ్ణి నిందిస్తారు. దేవుడు ఉన్నాడా? చాలా మంది నోటిన్నారు, దేవుడు ఉంటే మాకెందుకు నీ శ్రమలో అంటే నీకు శ్రమ వస్తే దేవుడు లేరట. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏ స్థితిలోనే ఆయన న్యాయవంతుడే. ఒకవేళ నీ మీదకి వచ్చిందని లేకపోతే నీకేదో విపత్తు కలిగిందని దేవుడిని అన్యాయస్తుడిగా చూడటానికి అన్యాయస్తుడైనా కాదు. అందుకనే ఈ ప్రవక్త అయిన యెషయా చెప్తున్న మాటల్లో మేము చేసిన తిరుగుబాటు క్రియలను ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం కలుగుతున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుతున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. నీ దోషం నీకు తెలిసే ఉంటే కదా నా దోషం ఇది అని ఒప్పుకుని విడిచిపెడితే క్షమించడానికే, క్షమాపణ ఇవ్వడానికే దేవుడు వల్ల ఈ మండల కాల దీక్ష ప్రారంభ దినాన్ని అనుగ్రహించాడు. అందుకని ఆ దోషం అనేది ఏంటో నీకే తెలియదు. 14వ వచనం న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరంగా నిలుచుచున్నది, సత్యము సంతవీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యం ఎలా ఉందా? సత్యం ఎక్కడ ఉంది? సంతవీధిలో లోపల ప్రవేశించలేదు. సత్యం అనేది వాక్యం. మందిరంలో పెట్టలేదు కాబట్టి సభలట్టి సంత వీధుల్లో బాగా పిలుస్తున్నారు. సంత వీధుల్లో మందిరంలో వెళ్ళే కారణాలను బట్టి అక్కడికైనా నువ్వు వీధులలో తిరుగుతున్నావు కాబట్టి, బయటకు వెళ్ళిపోతున్నావు కాబట్టి, బయట సభలు పెట్టి సువార్త సభలను పెట్టి సంత వీధుల్లో సత్యము కేకలు వేస్తుంది నీ కోసం. కానీ దాని లోపలికి నువ్వు ప్రవేశింపనివ్వట్లేదు.
హృదయం అనే తలుపు నీవు తీయట్లేదు. అది లోపలికి ప్రవేశించడానికి అవకాశం నీవు ఇవ్వట్లేదు. ఎందుకు అంటే కనుక దోషాన్ని అడ్డుగా పెట్టుకుని క్రైస్తవ్యాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు కాబట్టి. చదువు 16 వచనం. ఎందుకు ఈ రక్షకుడు వచ్చిన మాట చక్కటి మాట రాయబడింది. సంరక్షకుడు లేకపోవుట మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడింది. కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయం చేసింది. ఎవరు చూశారంట? ఆయన బాహు సంరక్షకుడు. గల్తీ 4:4 ఏం చెప్తున్నాడు? అయిపోయింది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఎందుకు పంపించారు సార్? కానీ ఈ కృపాకాలం నీకు నాకు పొడిగింపబడింది దేవుని దృష్టిలో. అయితే ఎప్పుడో కాలం పరిపూర్ణం అయిపోయింది. కుమారుని పంపించి లెక్కలు కట్టేసి చివరిగా తన కుమారుడైన సన్మానిస్తారేమో అనుకుని, తన కుమారుడైన అంగీకరిస్తారేమో అనుకుని కుమారుని పంపిస్తే ఆ కుమారుని కూడా ఎడ్డం పట్టుకుని పెరిగి ముఖం మీద ఊసి ముళ్ళ కిరీటం పెట్టి రాజు అని హేళన చేసి సిలువ నుంచి దిగిన మంది గేలు చేసి అవమానపరిచారు తప్ప ఈయన కుమారుడు, ఈయనలో దోషం లేదు అని అంగీకరించిన వారు లేదు. కానీ ఆ కుమారుడే మన కోసం, మానవ కోటి కోసం ప్రాణం పెట్టిన ఆ కుమారుడే ఈ చెట్టు నశించుకోకూడదని ఈ కృపాకాలాన్ని మనకు అనుగ్రహించి తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండి నేటి వరకు ఆ కోపమనే ఉగ్రత తండ్రి దగ్గర నుంచి రాకుండా ఆపుతూ వస్తున్నాడు. ఆ రక్షకుడు శ్రమపడిన శ్రమను జ్ఞాపకం చేసుకోవటమే, ఆ శ్రమలో నీకు నాకు ఇచ్చిన రక్షణ పొందుకోవటమే ఈ మండల కాల దీక్ష. అందుకనే ఆ సంరక్షకుడు అనేవాడు లేక ఒకవేళ మనల్ని కాపాడేవాడు లేక పాపంలో పడిపోయేమేమో. పాపం పరిపక్వం అయిపోయింది, కాలం పరిపూర్ణం అయిపోయింది. లోకాధికారమైన విచ్చలవిడిగా మానవుడిని పాపం వైపు నడిపిస్తున్నాడు. మానవుడు పాపంలో ఉండిపోయాడు కనుక ఒక పర్యాయం ఆలోచన చేస్తే సుధమ కుమార పాపం ఎలా ఉంది అంటే కనుక చిన్నల మొదలు వృద్ధుల వరకు కూడా పాపం చేసే వారుగా ఉన్నారు. దేవుడిపై బొత్తిగా లేని వారుగా ఉన్నారు. అగ్నిగతకాల చేత కాల్చి వేయబడినప్పుడు నశించిపోయాడు. నీతిమంతుడైన లోతు మాత్రమే తన పిల్లలతో బ్రతికాడు. మరలా దేవుడు ప్రేమ చూపించి వారిని విస్తరింపజేస్తే నోహకాలం వచ్చేసరికి మరలా పాపం ఎక్కువైపోయిందంట. ఏ జలములతో అయితే ఈ భూమి కప్పబడిందో, ఏ జలములతో ఉందో ఆ జలములోంచి భూమిని పైకి లేపి మానవుని మట్టిలో తీసి మానవునికి భూమి నుంచి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్మించని ఆశీర్వదించిన దేవుడికి ఏం కలిగింది అంటే కనుక ఆదికాండ 6వ అధ్యాయంలో సంతాపం కలిగింది మానవుడు చేసినందుకు. చేసినందుకు ఏం కలిగిందంట? సంతాపం. అప్పుడు కూడా దేవుడు అనుకున్నాడంట, ఏ జలమైందో ఏ జలంతో కప్పబడి భూమిలోని ఆకాశంలో విప్పేశాడు. కానీ నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని బట్టి మరలా మానవుడిని విస్తరింపజేస్తాడు. మరలా మానవుడు అదే స్థితి అన్నట్టు అదే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఈసారి మన కుమారుడు అద్భుతి కుమారుడు సంరక్షకుడు లేక సరైన వాడు లేక ఇలా చనిపోతున్నారు అని సంరక్షకుడైన కుమారుడిని రక్షకుడై భూమి మీదకి ఆయన బాహు ఇచ్చి పంపించాడు. ఆయన బాహు ఆయనకు తోడుగా ఇచ్చి పంపించాడు. అందుకనే ఆ కుమారుడు అన్నాడు, తండ్రి నేను వేరుగా లేము, ఎల్లప్పుడూ కలిసి ఉన్నాము. కావాలంటే మీరు జ్ఞాపకం చేసుకుని సృష్టిని చేసినప్పుడు కూడా తండ్రి నేను కలిసి ఉన్నాను, తండ్రి సృష్టికి ఆజ్ఞాపిస్తే ప్రధాన స్థితిగా నేను చెబుతూ ఉన్నాను నేను అనుకున్నాడు కుమారుడు. సామెత 2 అధ్యాయంలో మీరు చదువుకుంటూ తండ్రి దగ్గర నేను ప్రధాన స్థితిగా ఉన్నానని చెప్తున్నాడు. ఆయనే ఆ కుమారుడిని పంపించాడంట. ఆ బాహువే ఆయన తోడుగా ఉంచాడంట. ఆ కుమారుడు శ్రమలో లేదా కుమారుడు పెట్టిన ప్రాణ త్యాగాన్ని, ఆ కుమారుడు చిందించిన పవిత్ర రక్తాన్ని గుర్తు చేసుకుంటూ ఆచరించేదే ఈ మండల కాల దీక్ష. ఇక స్వార్థ పాఠ్య భాగం ముందుకు వెళ్ళిపోతుంది. 6వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 49వ వచనం వరకు మన ఇంటికి చదివితే మానవుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. వేదవాడుగా తగ్గింపు కలిగిన వాడుగా ఉంటే చెప్తున్నాడు. వేదమైన మీరు
అంటే ఒకవేళ ఈ లోకంలో ఆస్తి అంతస్తు ఐశ్వర్య భోగభాగ్యాలు లేవని నీళ్లు పడద్దు. నీ వేదనము భక్తి కలిగిన భక్తి ధన్యత్వానికి సాదృశ్యం చెప్తున్నాడు. అందుకు సాదృశ్యమే వేదరాజు కదా. భూమి మీద ఏమీ లేదు, ధరించడానికి వస్త్రం లేదు, తినడానికి ఆహారం లేదు, ఎక్కడ తన భక్తి జీవితంలో మాలిన్యాన్ని తెచ్చుకోలేదు. అందుకే అబ్రహాము అనే ఆ పరలోకపు రొమ్మును పొందుకోగలిగాడు. అందుకనే ఒక నీ స్థితిని బట్టి జీవి పడుతున్నావేమో ఏమీ లేదని కాబట్టున్నాడు. నువ్వు ధన్యురాలు ధన్యుడమని చెప్తాడు. ఇక ఆ విషయాలన్నీ చదువుకుంటూ వస్తే 27వ వచనం సార్, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా ఏం చేయాలంట? శత్రువులను ప్రేమించి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని దీవించు, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఒక చెంప మీద ఉండే రెండో చెంప కూడా చూపించండి. ఇది క్రైస్తవుల్లో కొనవలసిన లక్షణం. స్వార్థ పాఠ్య భాగంలో పాత నిబంధన పాఠ్య భాగంలో మానవుడి స్థితిగతి ఎలా ఉంది, ఏ పాపం దోషమే అడ్డుగా ఉంది, దాన్ని తొలగించుకుంటే నీ పాపం ఎలా ఉందో దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే నీకు తొలగించుకునే పాపము ఉన్నది, నీ దోషము దేవునికి నీకు దరిదాపు కనుక బంధాన్ని కలుగు చేయకుండా అడ్డుగా ఉన్నది అని గుర్తు చేస్తూ అది కనుక విడిచిపెడితే కనుక పాపాన్ని విడిచిపెడితే నేను వారితో చేయి నిబంధన ఇది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆ దోషాన్ని తీసివేసుకుంటే, ఆ పాపాన్ని విడిచిపెట్టుకుంటే, ఇదిగో నీకు నా మాటలు ఇచ్చాను, ఆ మాటలో లేదా నా కృప లేదా నా ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, నీ పిల్లలకే కాదు, నీ పిల్లలు కూడా చూస్తుంది. దేవుడు మాత్రమే చెప్తున్నాడు, ఎప్పుడు దోషాన్ని తీసివేస్తున్నాడు. ఇక స్వార్థ పాఠ్య భాగంలో మానవుని జీవితం ఎలా ఉండాలి అంటే కనుక గర్వపడిన వారు గద్దె తిప్పేసిన దేవుడు గడ్డి మేయించాడని కదా, అదే తన ఆశించిన వాడు దేవుడితోనే ఉండి దేవుడి మాటలు ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా తనలో గురించి ఇస్కరియోతు యోధ అద్భుతంగా చచ్చాడని ఈ విషయాలను గ్రహిస్తున్న మన జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రైస్తవ్యానికి గర్వం ఏమాత్రం కూడా కలదు. అలా అనుకుంటే కనుక ఆకాశం పరలోకంలో నేను మానవుడుగా రావాల్సిన అవసరము లేదు. నేను దీవులను సాత్వికులను కనుక మీరు కూడా అలాగే ఉండాలి అంటున్నాడు. నీవు నేను ఆరాధించే దేవుడు, నీవు నేను తగ్గించుకోవాలని చెప్తున్నాడు. ఎంతగా తగ్గించుకోవాలంటే కనుక ముఖం మీద చూసిన గడ్డ పట్టి తిరిగిన మౌనిగా ఉండిపోయినట్టు అది చూసి నేర్చుకోండి. ఒక చెప్ప మీద కొట్టి ఇంకో చెప్ప చూపించే సాత్వికం కలిగి ఉన్నాడు. అందుకని 20వ వచనంలో వింటున్న మీతో వార్తలో ఉంచాలి. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. చాలా భక్తి చేయగలుగుతాం, మనం చాలా భక్తి చేయగలుగుతాం, క్రమం తప్పకుండా రాగలుగుతాం. కానీ ఈ విషయానికి వచ్చేసరికి ఇగో అనేది నా మంచికి వచ్చేస్తూ ఉంటుంది. నాకంటే గొప్ప అవును, నాకంటే ఏమో తెలుసా, నాలుగు చేయగలదా, నాలుగు మాటలు రాగలదా, ఈ చిన్నపాటి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కోరు చేసేస్తుందని గ్రహింపు రావట్లేదు. అలా తగ్గించుకున్నాడు. అలాగే పైన ఆకాశం కింద భూమి మీద దేవుడికి ఏమి పెట్టి సర్వాధికారం ఇవ్వబడింది, సర్వాధికారము ఇవ్వబడింది. నీవు నేను కూడా దేవుడి చేత అధికారం పొందాలి, దేవుడి చేత ఆశీర్వదింపబడాలి అంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని చెప్తుంది లేఖనం. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా అంటున్నాడు ప్రభు, తగ్గించుకో. ఈ మండల దీక్షలో బూడిది అని చెప్పుకుంటున్న భస్మము అనే దానికి బూడిదని పేర్కొన్న నీ నా జీవితంలో కూడా బూడిని తగ్గించుకో. నీవే పట్టుకొస్తుండగా నీకు ఒక రాజకీయమైన సింహాసనం కలిగిన స్థితిలో ఉన్నావేమో, దేవుడి దగ్గరికి వచ్చేసరికి బూడిలో కూర్చుండగా తగ్గించుకో. తగ్గింపు నేను హెచ్చిస్తాను.
చాలా విలువైన మాట ఇంటికి మళ్ళా చదువుకోండి, ఎలా బ్రతకాలి అన్నది ఆ మాటలు చెప్తూ ఉంటాయి. 37వ వచనం చదువు ఒకసారి. తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. ఏం చేయాలంటే దేవుడు ఏం చేయాలంట? తీర్పు తీర్చడు. ఏ వ్యక్తి గురించి తీర్పు తీర్చడు. అందరికి యజమానుడు అయిన వాడు పైన ఉన్నాడు. తీర్పు తీర్చేది నీకు కాదు. ఇంకా చెప్పినట్టు ఏంటి తెలుసా? నీ కంట్లో రోగం చూసుకో, ఎదురు కంట్లో నలుసులు చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడే ఉండేవా? ఎదురు కంట్లో నలుసులు చూడకో. నలుసులు చూసి నీ మీద శిక్షను నువ్వు తెచ్చుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే దేవుడి పనిలో అటువంటి చేయడానికి ఏమాత్రం ఉందో నువ్వు వేయకు. ఎందుకంటే ఆయన అధికారం, ఆయన సర్వాధికారం ఇవ్వబడింది. ఒకడు ఉంచాలన్నా తీయాలన్నా ఆయన చిత్తంలో నువ్వు నష్టం చేసుకోవడానికి అలాంటి ప్రయత్నం చేసావంటే కనుక శాపానికి కూడా తీర్పు తెచ్చు. ఎవరికి అలా తెచ్చడానికి ఎవడవు? ఓ తీర్పు తెచ్చు మనుషుడా, నువ్వెవడవు? లేదా మాట ప్రవర్తన తీర్పు తెచ్చు మనుషుడా, నువ్వెవడవు? ఆయన కదా అధికారి, ఆయన కదా అధికారం ఇవ్వబడింది. సర్వాధికారైన దేవుడికి ఇవ్వబడే వారిగా ఉంటాం తప్ప తీర్పు తీర్చే వ్యక్తులుగా, అధికారం చూపించేవారుగా లేదా అహంకారం చూపించేవారుగా మనం ఉంటే కనుక అహంకార నాశనానికి ముందు గర్వము అహంకారం పరుగులెట్టేస్తారు. ఈ గర్వపు రంకులు వింటున్న దేవుడి గురించి ఏమాత్రం పైకి లేకుండా అహంకారాన్ని చూపిస్తే కనుక నాశనమైన జాగ్రత్త అని మాటలు చెప్తుంది. ఎదుటి వ్యక్తికి తీర్పు తీస్తారు. నువ్వు ఎవరు? నీ నోట్లోంచి రాకపోతున్న ఒకే నూతులు 2 నీళ్లు, 2 రకాల నీళ్లు, 2 రుచికరమైన నీళ్లు పోరవు. అలాగే ఒకే నోట్లోంచి శాపవచనం ఆశీర్వచనం రాకూడదు అంటున్నాడు. అలా వస్తే కనుక నీ నాలుక పాప ప్రపంచమై నీ సర్వ శరీరానికి మాలిన్యం తీసుకొస్తుంది అని చెప్తున్నాడు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని చేయి ప్రతివాడు ఎవరిని పోలి ఉంటాడో తెలుసా? కొండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు. వచ్చి విని వెళ్ళిపోతే నీకు ప్రయోజనం లేదు. కానీ వాటి చొప్పున చేస్తేనే, విన్న మాట చొప్పున చేస్తేనే నీ జీవితం అనే పునాది, లేదా నీ కుటుంబం అనే పునాది, లేదా నీ భక్తి అనే పునాది క్రీస్తు అనే పంటలో స్థిరంగా ఉంటారు. వాన గాలి వరద ఏది వచ్చినా ఏది తీసి కొట్టినా నువ్వు పంట మీద లోకానికి నీకు ఏమాత్రమో పడదోయదారు. అందుకనే ఆయన గురించి ఆయన మాటలు విని అలా చేస్తే కనుక పంట మీద ఉన్న వ్యక్తిగా నీవు ఒక పత్రిక పాఠ్యభాగంలో కూడా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. చదువు 5వ వచనం నుంచి మనం చదవం కదా, చదువు వస్తాను. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఏమాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం కావాలని చెప్పుకుని చీకటిలో నడిచిన మన అబద్ధం ఆడుచు సత్యములు జరిగింది. అయితే అబద్ధం ఆడుతున్నాం. చీకటి ఆయన ఏమాత్రము లేదు. ఆయన నీతి సూర్యుడు, కోటి సూర్యుల కాంతిని ఇచ్చిన దేశం సూర్యుడిని చూడడానికి నీకు నాకు వీలు పడదు. అలాంటిది ఆ 30 చదివేవాడు కదా చూసి ప్రతిజ్ఞ కూడా లేడు అన్నాడు. అందుకే చేయాలని చూపించిన ప్రకాశానికి మోసే ఒక ప్రకాశిస్తే చూడలేకపోయాడు. అంటే అంత వెలుగుమయమైన దేవుడిని, సత్యవంతుడైన దేవుడిని ఆరాధిస్తూ ఉండి చీకటి అపవాది నీలో కనపడకూడదు చెప్తాడు. ఆయన ఏమాత్రం చీకటి లేదు. ఆయన పిల్లలుగా ఉన్న మన జీవితంలో పాపం అనే చీకటి ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. ఇవి సరి చేసుకోవడానికి, ఇవన్నీ రెక్టిఫై చేసుకోవడానికి ఈ మండల కాల దీక్ష మతాన్ని 2026లో ప్రభు నీకు అనుగ్రహించాడు. పసుపుగా బూడిద అంటే నువ్వు తగ్గించుకుంటే కనుక ఆ తగ్గింపు కలిగిన బూడిదకు ప్రతిగా పూదడను ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. నీ కష్టాలు కలిగిన భారమైన హృదయంలో వస్తే కనుక సంతోషమైన రక్షణ వస్త్రాలను దేవుడు నీకు ఇస్తాడు.
గ్రంథంలో చెప్పబడినట్లు అడ్డుగా ఉన్న పాపాలని, నీ తలకు మించిపోయిన పాపాలని తొలగించుకోవాలి. స్వార్థ పాఠ్యభాగంలో చెప్పినట్లు నీవు బహుగా తగ్గించుకోవాలి. తగ్గించుకున్న నీవు అనేక మందికి ప్రకాశం ఇచ్చే వెలుగుగా మారాలి. అనగా సత్యమైన వాక్యం నీలో ఉంటే ఆ వాక్యమే నిన్ను ప్రకాశింపజేస్తుంది. ఆ వాక్యం వెలుగులో ఈ 40 దినాలు గడవడానికి మనలో ఏదైనా మచ్చలు రాగులు ఉంటే తొలగించుకుని దేవుని దగ్గర ఒప్పుకుని క్షమాపణ పొందుకోవడానికి మనం తగ్గించుకుని క్రీస్తుకు మాదిరిని లోకానికి, క్రీస్తు మాదిరి లోకానికి చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయిస్తుంది. మనకు అనుగ్రహించబడును గాక. దేవుని మాటలు అందరి వీటిలో దీవించి ఆస్వాదించును గాక.